الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين وعلى آله وأصحابه أجمعين أما بعد ప్రియమైన సోదరులు మరియు స్నేహితులకు మరియు ఉపాధ్యాయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు ఈ శుభ సందర్భంగా భారతీయ పౌరులందరికీ ఇది అత్యంత ముఖ్యమైన రోజు. ఈ రోజు భారత స్వతంత్రం అనేక సంవత్సరాల పోరాట తర్వాత బ్రిటిష్ పాలన నుండి మనకు లభించిన రోజు. ఈ రోజు మన గొప్ప స్వతంత్రం మరియు స్వచ్ఛ భారతదేశం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన మన అలవలు త్యాగాలే వల్లే మేము ప్రతి సంవత్సరం ఆగస్టు 15 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ భారతదేశం అంట మన స్వతంత్రం కోసం తమ ప్రాణాలు త్యాగం చేసిన మమ్మల్ని పాత్ర ఎక్కడ ప్రసంగించబడలేదు. అందుకే నేను ఈ రోజు భారత స్వతంత్రం ఒక నిజమైన హీరో మరియు భారత స్వతంత్రం పూర్తి చరిత్ర గురించి మాట్లాడుతున్నాను. మై డియర్ కామ్రేడ్స్, 1947 ముందు బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ఉండేదని మీకు బాగా తెలుసు. బ్రిటిష్ వారు 1608లో వాణిజ్య సమాయోజనం కోసం భారతదేశంలో వచ్చారు. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ స్పందించి మరింత శక్తివంతంగా అయ్యారు. ఫార్సీ యుద్ధం 1757 మరియు తర్వాత 1764 బక్సర్ యుద్ధం తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక రాజకీయ శక్తిగా మారింది. తర్వాత బ్రిటిష్ క్రౌన్ 1947 వరకు పూర్తి చరిత్రగా పాలించింది. ఉలమాలు, హిందువులు, ముస్లింలు, సిక్కులు మరియు వాళ్ళ పోరాటాల తర్వాత వాళ్ళ త్యాగాల తర్వాత ఆగస్టు 15 1947 ముగించింది. వాళ్ళందరూ బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా పోరాడినప్పుడు వాళ్ళు భారతదేశం నుండి తిరిగి వెళ్ళిపోయారు. ఈ రోజు మనం అందరూ ఊపిరిగా స్వతంత్రాన్ని జరుపుకుంటున్నామంటే దాని కారణం బ్రిటిష్ వారితో పోరాడినప్పుడు తమ ప్రాణాలు త్యాగం చేసిన మన ఉలమాలు త్యాగాలు మరియు నాయకులు త్యాగాలు వల్లనే. నిజానికి బ్రిటిష్ పోరాడినప్పుడు ముస్లింలు పాల్గొనకపోతే ఈ రోజు భారతదేశం బ్రిటిష్ నుండి ఎప్పుడు విముక్తి పొందదు. నవాబ్ సిరాజుద్దౌలా, టీపు సుల్తాన్, హైదర్ అలీ, మౌలానా షా వలీఉల్లా ముహద్దిస్ దహ్లవి, షేఖుల్ ఇస్లాం మౌలానా హుసేన్ అహ్మద్ మదనీ, షేఖుల్ హింద్ హజరత్ మహమూదుల్ హసన్ దేవబంది, మొహమ్మద్ అలీ మియా జోహర్, అబూ కలాం వంటి శత్రువులు మరియు నాయకులు మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలు త్యాగం చేశారు. వేలాది మంది ఉలమాలను సజీవ దహనం చేసి పవిత్ర ఖురాన్లకు సజీవ దహనం చేశారు. ఎందుకంటే బ్రిటిష్ వ్యతిరేకంగా ఫత్వాని ఆమోదించారు. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఫత్వాని ఆమోదించిన ఈ భారతదేశం బానిసగా మారింది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో కాదు, ముస్లిం. బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో కాదు, ముస్లిం. शेर की एक दिन की जिंदगी गीदड़ की 100 साल की जिंदगी से बेहतर है అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరో కాదు, ముస్లిం. खिलौना समझ कर ना बर्बाद करना, हम भी किसी के बनाए हुए हैं. फिरंगी के फौजों में हुर्मत के फतवे सरेदार चलकर भी गाए हुए हैं. वो जो शजरे आजादी को खून देकर सींचे तो फल उसके पकने को आए हैं అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కాదు, ముస్లిం. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं इसके ये गुलसिता हमारा చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కాదు, ముస్లిం. ఇంకలాబాద్ జిందాబాద్ అని నినాదాలు చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు కాదు, ముస్లిం. ఈ భారత స్వతంత్రం సమర యోధులు మహాత్మా గాంధీ, మౌలానా అబూ కలాం ఆజాద్, సుభాష్ చంద్ర బోస్, అష్ఫాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, మౌలానా అలీ మియా జోహర్, మొహమ్మద్ హుసేన్ అహ్మద్ మదనీ, హజరత్ మహమూదుల్ హసన్ దేవబంది, మౌలానా అలీ మియా జోహర్, రాజేంద్ర ప్రసాద్, లాల్ బహదూర్ శాస్త్రి వంటి వారు. ఇప్పుడు నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అల్లా భారత ముస్లింలను మరియు భారత స్వతంత్రం అత్యంత ముఖ్యమైన భారతదేశం ఉండాలని కోరుకుంటున్నాను. ఆమీన్.
وآخر دعوانا الحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته.